నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక 4 మంచి రెసిపీస్ చూపించబోతున్నానండి, హెల్దీ రెసిపీస్. అంతేకాకుండా శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం రోజు 9 రకాల నైవేద్యాలు చేసుకుంటాం కదా. నేను మామూలుగా కాకుండా వీటిని మిల్లెట్స్తో చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా నచ్చితే మాత్రం ట్రై చేయండి చూసి. రాగి వడలు, ఇంకా రాగులతో పాకం గారెలు, రాగులతో పెరుగు వడలు, ఇంకా కొర్రలతో పాయసం, ఈ 4 చేసి చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 గ్లాసు మినపగుండ్లు వేసుకోవాలి, 1 గ్లాసు రాగులు వేసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఈ రెండింటిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. రాగుల్లో మనకి ఇసుక, డస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా, అలా ఉంటే మాత్రం విడిగా నానబోసుకోవాలి. విడిగా నానబోసుకొని గాలించుకోవాలి. నాకైతే ఇక్కడ ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి 2 కలిపే నానబోసుకున్నానండి. అలాగే ఇవి ఒక 5 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత వీటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు ఒకటే అయితే మనకి తొందరగానే మెదుగుతుందండి. ఇక్కడ రాగులు కూడా వేసుకున్నాం కాబట్టి టైం పడుతుంది. వీటిని చాలా మెత్తగా రుబ్బుకోవాలండి, అప్పుడే మనకు వడలు అనేవి గుల్లగా వస్తాయి. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి, లూజ్ లేకుండా. ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్నంతా కూడా గిన్నెల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గిన్నెల్లోకి తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి వడలు చేస్తాను, మామూలుగా అల్లం వడలు. రెండో గిన్నెలో వచ్చేసి పెరుగు వడలకి, ఇంకా పాకం గారెలకి. ఈ 2 కూడా ప్రస్తుతం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని దాంట్లోకి పెరుగు వేసుకోవాలి. పెరుగు ఆవళ్ళు చేసుకోవాలి, అందుకని పెరుగు తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంతగా. తర్వాత పెరుగు అనేది ఉండలు లేకుండా ఇలా కవంతో చిలుక్కోవాలి. ఇలా పెరుగంతా స్మూత్గా అయ్యాక పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకోవాలి. తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. మనం చిలికిన పెరుగు ఉంది కదా, అది వేసుకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకొని పల్చటి మజ్జిగలాగా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలండి ఇందులో. ఇవి వచ్చేసి మనం పెరుగు వడలు వేసుకున్నప్పుడు ఆయిల్లోంచి తీసి ముందు ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది, తర్వాత మనం పెరుగులో వేసుకోవాలి. దానికోసం ఇది రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఇది పెరుగు వడల పోపు కోసం అండి. ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా విడివిడిగా ముక్కలు చేసి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నానండి నేను. అలాగే దీంట్లో ఒక పావు చెంచా వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా కొంచెం మాడకుండా కలుపుకుంటూ వేయించుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులో వేయక్కర్లేదండి. పసుపు వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పెరుగులో కలుపుకోవాలి. ముందే వేడివేడిగా వేసుకోకూడదు. ఇలా పెరుగులో వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను ప్రస్తుతం అయితే ఇందులో మిరియాల పొడి వేయలేదు. ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవాలి. పెరుగు పులియకుండా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పాకం గారెలకి ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగేదాకా హై ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ తగ్గించుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. కొద్దిగా స్టిక్కీగా తగిలితే సరిపోతుందండి. మనకి మామూలుగా వడలు పీల్చుకోవాలి కదా, ఆ పీల్చుకునే విధంగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకున్నాం అనుకోండి, నెయ్యి వడలన్నిటికీ బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ 2 వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నెయ్యి అంతా ఒకసారి కరిగేలాగా చూసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. మనకి పాకానికి కూడా రెడీ అయిపోయినట్టే పాకం గారెలకి. ఇలా ముందు పెరుగు వడలకి పెరుగుని ఇంకా పాకం గారెలకి పాకాన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుందాము. ఒక గిన్నెలో పిండి తీసుకొని 2 గిన్నెల్లోకి తీసుకున్నాను కదా నేను, ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందు పాకం గారెలు వేసుకోవాలండి. దాంట్లోకి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. మనకి మరీ స్వీట్ తింటుంటే ఎగటుండకుండా ఉండటం కోసం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వడను వేసుకునే ప్రతిసారి కూడా చేతిని నీళ్ళల్లో అద్దుకుంటూ వేసుకోవాలి. చేతిలో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని వడ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవడమే. ఇలా చేతిలో చేసుకోవడం రాలేదనుకోండి, ఒక తడి క్లాత్, కాటన్ క్లాత్ని తడిపేసి దాని మీద వేసుకుంటూ అయినా చేసుకోవచ్చు. ఇలా కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకొని వెంటనే కదిలించకుండా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా కాలినట్టు తీసేసుకోవాలండి. మనకి రాగులతో చేసినాయి కాబట్టి కొంచెం కలర్ డార్క్గానే ఉంటాయి, చూసి తీసుకోవాలి. అన్నీ కూడా ఇలానే తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. పాకం కొంచెం చల్లారిందనుకోండి, కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ వేడివేడి గారెల్ని వేడి పాకంలో వేసుకున్నామంటే తొందరగా పాకం పీల్చుకుంటుంది. ఇవి వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. మళ్ళీ మనం ఇంకొక వాయ వేసి తీసేసరికి ఇవి నానిపోతాయండి. ఇలా పాకం పీల్చుకున్నాక మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. పాకం కూడా చక్కగా పీల్చుకున్నాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పైన కొంచెం బాదం పప్పు తురుముతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయినట్టేనండి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ ఇంకొక వాయి కింద వేసుకుందాము. వీటిని పెరుగు వడల్లోకి వేసుకోవడానికి. మనం ఫస్ట్ పాకం వేడిగా ఉంది కాబట్టి పాకం గారెలు చేసుకున్నాము. అలాగే పాకం గారెల్లోకి ఉప్పు కొద్దిగా వేసుకున్నాం కదండి. ఈ పెరుగు వడలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంకొంచెం మనం అదే ఉప్పు మాత్రం ఇందులోకి సరిపోదు. మిగిలిన పిండిలో ఇంకొంచెం ఉప్పు వేసి పెరుగు వడల కోసం ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ముందుగా మనం పల్చటి మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. 2 నిమిషాలు చాలండి. మనం వేరే వాయి తీసేసరికి ఇవి తీసి పెరుగులో కూడా వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేసి వీటిని గట్టిగా పిండుకోవాలి. మనం మామూలు వాటర్లో వేసామనుకోండి కొంచెం చప్పగా ఉంటాయి. అందుకని ఇలా మజ్జిగ వాటర్లో వేసి ఫస్ట్, తర్వాత పెరుగులోకి వేసుకోవాలి. డైరెక్ట్గా వేసినా మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి పెరుగు ఎక్కువగా పీల్చదు. అందుకని ఒకసారి ఈ విధంగా మజ్జిగలో వేసేసి పల్చటి మజ్జిగలో తర్వాత పెరుగులో వేసుకోవాలి. అవన్నీ పిండేసుకోవాలి. నీళ్ళన్నీ పిండుకొని ఒక్కొక్కటి పెరుగులో వేసుకోవాలి. తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర చల్లాను నేను. పైనుంచి కరివేపాకు కొత్తిమీర చల్లి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము వీటిని కూడా. ఇప్పుడు వడలు చూద్దామండి. ఈ వడల్లోకి ఉప్పు వేసుకుంటున్నాను. వడపిండిలోకి వేరే గిన్నెలో తీసుకున్నాను కదా, అందులోకి కొద్దిగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇందాక పెరుగు వడల్లోకి వేసుకున్నాం కదా, మిగిలింది ఇందులో వేసుకోవాలి. లేదంటే పచ్చిమిర్చి అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వడలు క్రిస్పీగా రావడం కోసం ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నానండి. ఇది వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, మనకి వడలు ఎంతసేపు అయినా క్రిస్పీగా ఉంటాయి. పైన లోపలైతే సాఫ్ట్గానే ఉంటాయి, మెత్తగా. పైన వచ్చేసి క్రిస్పీగా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వడలు వేసుకుందాము. ఇందాక చెప్పినట్టు వడ వేసుకున్న ప్రతిసారి ఇట్లా చేతిని నీళ్ళల్లో తడుపుకోవాలి. తడుపుకోకపోతే మాత్రం మనకి ఈ పిండి వడ అనేది మనకి ఆయిల్లో సరిగ్గా దిగదండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనం చేతిని తడుపుకోకపోతే ఆయిల్లో దిగదు, సరిగ్గా పడదు, ముద్దలాగా పడుతుంది, లేకపోతే చేతికి అంటుకొనే ఉంటుంది. అందుకని ప్రతిసారి కంపల్సరీగా చేతి నీళ్ళల్లో అద్దుకోవాలి. కాలినట్టు తీసేసుకోవాలి.
అంతేనండి, మనకి వడలు కూడా రెడీ అయినట్టే. ఈ వడలు చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా ఉంటాయి, ఇడ్లీ రవ్వ వేసాం కాబట్టి. లోపలైతే సాఫ్ట్గా ఉంటాయి. అచ్చం మినపప్పుతోనే వేసుకుంటాం కదా ఎప్పుడు. ఈ విధంగా ఒకసారి రాగులతో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మన 4వ రెసిపీ వచ్చేసి పరమన్నం. అమ్మవారికి మనం పరమన్నం కంపల్సరిగా నైవేద్యం పెడతాం కదా, వాటిని కొర్రలతో చేస్తున్నాను. కొర్రల్ని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ కప్పుతో కప్పు కొర్రలు తీసుకున్నానండి. 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఈ నానిన కొర్రల్ని ఒకసారి కడిగేసి శుభ్రంగా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు నీళ్లు, 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. అచ్చంగా పాలు వేసుకోవద్దండి, కుక్కర్లో మాడిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే పొంగిపోతుంది కూడా. 1 కప్పు నీళ్ళు వేసుకొని తర్వాత 2 కప్పులు పాలు వేసుకోవాలి. మూత పెట్టేసి మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుందండి. తర్వాత మనం గంటెతో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ఇంకా మెత్తగా అవుతుంది. ఇది ఉడికించుకునేటప్పుడు 1 చెంచా నెయ్యి కూడా వేసుకోవాలండి. నేను నెయ్యి వేయడం మర్చిపోయాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మరొక 3 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం 2 కప్పులు పోసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొక కప్పు పోస్తాను. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇంకొక కప్పు కూడా పోసేసి ఒకసారి కలుపుకున్నామంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 3 వేసుకున్నాను నేను. ఈ 3 ఎర్రగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు, ఇది పాయసం ఉడుకుతుంది కదండి, ఒకసారి కలుపుకుందాము. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కప్పు కొర్రలు తీసుకున్నాం కదా, కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటున్నాను. తీపి కరెక్ట్గానే సరిపోతుందండి. ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవడమే. మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఏమీ విరగదు. మనం బెల్లం ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదంటే కరిగించేసి చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. మనకు చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టి పడుతుందండి. అంతేనండి, కొర్ర పాయసం రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.